నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్వేత గంగాధర్. ఈ రోజు అయితే చాలా విషయాలు మాట్లాడుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ మరియు పబ్లిక్ స్పీకర్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఒక్కసారి వారి మాటలు తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం ఎలా ఉన్నారు మేడం? మేడం చాలా వరకు ఎట్లా అంటే చాలా హాట్ టాపిక్ గా మారింది అని చెప్పుకోవచ్చు ఏపీ పాలిటిక్స్ సంబంధించి. ఆల్రెడీ అక్కడ రాజధాని చేసేసారు. బట్ మావిగానికి సంబంధించి మావిగాన్ని కూడా చేయాలి అని చెప్పేసి ఎక్స్ సీఎం కూడా అనడం జరిగింది. అసలు మరి అది చేయాల్సిన అవసరం ఏమన్నా ఉందా మేడం? అసలు మీ మాటల్లో ఒక్కసారి. అసలు ఒక్క మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మాత్రమే కాదు డెవలప్ చేయాల్సింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 2 టైర్ సిటీస్ ఏవైతే ఉన్నాయో, టౌన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే 2 టైర్స్ అంటే పెద్దవి కాకుండా ఇప్పుడు వైజాగ్ ఉందండి. వైజాగ్ ఆంధ్రప్రదేశ్లో చాలా పెద్ద అభివృద్ధి చెందిన ప్రాంతం వైజాగ్. అట్లాగే ఇప్పుడు తిరుపతి ఉంది, తిరుమల, వెంకటేశ్వర స్వామి వల్ల అక్కడ బోలెడు ఆదాయం వస్తుంది, చాలా మందికి ఉపాధి దొరుకుతుంది. అవి రెండు బాగా డెవలప్ అయిపోయినాయి. ఇకపోతే మనకి నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం, ఇట్లా రాజమండ్రి, కాకినాడ, ఇప్పుడు అనంతపురము, కడప మెయిన్, అట్లా ప్రతి జిల్లాకి ఒక క్యాపిటల్ ప్లేస్ ఒకటి ఉంటుంది. ఈ క్యాపిటల్ ప్లేసెస్ అన్నీ కూడా డెవలప్ కావాలి అంటాం తప్పేమీ కాదు. కానీ వాటికి అమరావతికి పోటీ పెట్టడం భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. ఎట్లా మేడం? ఎందుకంటే ఇప్పుడు అమరావతి అనేది ఒక రాష్ట్రం మొత్తానికి సంబంధించిన రాజధాని. ఆ రాజధానికి ఇంపార్టెన్స్ ఉంటుందా? మచిలీపట్నము, గుంటూరు, విజయవాడ అవేమి వాటిని తగ్గిద్దామని కాదు మన ఉద్దేశం. వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందా? అసలు పోలికే అనవసరం. ఇక్కడ అభివృద్ధి అవసరమే. ఇక్కడ వీలున్నంత, ఇప్పుడు విజయవాడ ఉందండి, ఆటో నగర్ ఉంది. ఆటో నగర్ని బాగా డెవలప్ చేశారనుకోండి, ఇంకా ఇంకా ఉపాధి పెరుగుతుంది. విజయవాడ రవాణా రంగానికి మంచి జంక్షను. అది ట్రైన్ కావచ్చు, లారీలు కావచ్చు, ఏదైనా కంటైనర్స్ కావచ్చు, ఏ రకంగానైనా సరే విజయవాడ అనేది ఒక పెద్ద జంక్షను. ఆ జంక్షన్ ప్లేస్ నుంచి రవాణాకి అవసరమైన వ్యవహారాలన్నీ చూసుకునేదానికి, ఆ ట్రాన్స్పోర్ట్ రంగం ఏదైతే ఉందో, ఆటో నగరు, ట్రాన్స్పోర్టు అనేది విజయవాడకి చాలా మంచి ఆదాయాన్ని తెచ్చిపెట్టే రంగాలు అవి. అలాగే ఫ్రూట్స్ విషయంకి వచ్చేసరికి గుంటూరు దగ్గర మనం చాలా సింపుల్గా తీసి పారేయచ్చు. కానీ సపోటా అనేది, పాల సపోటా అంటారు, అది ఆ ఏరియాలో చాలా ఉత్పత్తి అవుతుంది. దాన్ని ఎక్స్పోర్ట్ చేయటం ఎట్లా? ఇప్పుడు అనంతపూర్ ఉంది. అనంతపూర్లో దానిమ్మకాయలు, బత్తాయిలు పంటలు పండిస్తారు. అలాగే నూజివీడు మామిడి పండ్లు, నూజివీడు మామిడి పండ్లుకి అంతర్జాతీయ స్థాయిలో ఎక్స్పోర్ట్స్ ఉంటాయి. ఇట్లా అంటే ప్రతి జిల్లాలోనూ కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అలాగే కొన్ని పరిశ్రమలకు అనువైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. అలాగే ముడి సరుకులు అక్కడ దొరుకుతాయి. మరి అలాంటప్పుడు అట్లా ప్రతి చోటని డెవలప్ చేయాలి. ఇప్పుడు శ్రీకాకుళం ఉందనుకోండి, విజయనగరం, శ్రీకాకుళం ఉందనుకోండి, అక్కడ సున్నప్రాయి గనులు ఎక్కువ ఉన్నాయి. అలాంటప్పుడు వాటికి సంబంధించి ఏం చేయొచ్చు? ఇట్లా ప్రతి జిల్లాని డెవలప్ చేయాలి, లోకల్గా డెవలప్ కావాలి అనేది చెప్పడం తప్పే కాదు. కానీ అది ఎప్పుడు చెప్పాలి? సమయం ఏంటి? సందర్భం ఏంటి? ఇప్పుడు ఓ పక్కన అమరావతి గురించి చాలా ఏమంటారు సందేహాలు ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు అమరావతిని ప్రతిపాదించిన సమయంలో అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా 100% నేను సపోర్ట్ చేస్తున్నాను, అసలు 30,000 ఎకరాలు ఏంటి, ఇంకా ఎక్కువే కావాలి అన్నట్లుగా ఆయన మాట్లాడాడు. అవును. మాట్లాడిన తర్వాత తను సీఎం అయిన తర్వాత 3 రాజధానులు అనేసి, అంతకుముందు ఎలక్షన్ ప్రచారంలో కూడా ఏం చెప్పారు క్లియర్గా ఆయన,
నేను ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నాను, ఉమ్, అసలు అమరావతి అని చెప్పిన ఆయనకి ఇక్కడ సొంత ఇల్లు లేదు, ఆయన దత్తపుత్రుడికి కూడా సొంత ఇల్లు లేదు, కానీ నాకు సొంత ఇల్లు ఉంది, ఉమ్, నేను అమరావతిని బాగా తీర్చిదిద్దుతాను అని చెప్పి ఎలక్షన్ల టైంలో చెప్పాడు. అవును. ఎలక్షన్లు అవగానే ఏం చేశాడు, ఈ మాట తప్పను మడమ తిప్పను అనే పెద్ద మనిషి వెంటనే 3 రాజధానులు అన్నారు. ఉమ్, 3 రాజధానులు అనేసరికి రైతులు అక్కడ ఇప్పుడు అన్నీ ఇక్కడ వస్తాయి అంటేనే ఈ ప్రాంతానికి అభివృద్ధికి, వాళ్ళ ప్రాంతం అభివృద్ధి చెందితే భూముల రేట్లు పెరిగితే వాళ్ళు భూములను ఇచ్చినందుకు గాను వాళ్ళకి ఉపయోగం ఉంటుంది, ఉమ్, అవును. వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుంటారు అని కదా వాళ్ళు అనుకుంది. ఈ ఏరియాలో కాలేజీలు, అలాగే సాఫ్ట్వేర్ కంపెనీలు ఇట్లాంటివన్నీ గనక ఇక్కడ వస్తే గనక వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అనే ఉద్దేశంతో వాళ్ళు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వాళ్ళకే వాళ్ళు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు. ఉమ్, సరే, దానికి సంబంధించి కౌలు తీసుకుంటున్నారు, దానికి సంబంధించి ఒక్కొక్కరికి 1200 గజాలు 1400 గజాలు ల్యాండ్ తీసుకుంటున్నారు ఎకరానికి. ఏమీ లేకోకుండా ఒట్టిగా ఇచ్చేయటానికి అవేమి వాళ్ళ జీవనాధారమైన భూముల్ని ఇచ్చేటప్పుడు వాళ్ళు ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్ని తీసుకున్నారు, ఇచ్చారు, అయిపోయింది. మరి వాళ్ళ పరిస్థితి అగమ్యగోచరం అవుతుంది కదా. ఆల్రెడీ అక్కడ మనం కొంత డబ్బును పెట్టాము, భూమిని ఆల్రెడీ సేకరించేసేసి వాళ్ళకి 3 సంవత్సరాలు 4 సంవత్సరాల కవులు కూడా ఇచ్చేసిన తర్వాత, అంటే క్యాపిటల్ మీద ఇంత ఇన్వెస్ట్మెంట్ జరిగిన తర్వాత ఈరోజు మీరు దాన్ని కాదు అని చెప్పి 3 రాజధానులను తీసుకురావటం ఎంత హాస్యాస్పదంగా ఉందో ఆ రోజు. బహుశా ఆ కారణమే మీరు 30 ఏళ్ళు ఉందాం అనుకున్న అధికారానికి గండి కొట్టింది ఇది ఒక కారణం. పైగా మహిళా రైతుల్ని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం, వాళ్ళు ప్రదర్శనలు చేస్తుంటే వాళ్ళ మీద దాడి చేయటం, వాళ్ళని నానా రకాలుగా హింసించటం, మాటలతోనూ చేతలతోనూ ఇలా చేసేస్తే ఆ అంక అయిపోయింది. అలాగే అదే టైంలో పరిశ్రమలు రావాలన్నా కూడా ఆలోచించారు. అసలు ఇంత అనిశ్చితి ఉంటే అసలు ఇది రాజధాని అవునో కాదో అన్నప్పుడు ఎట్లా అని చాలా అనిశ్చితి ఉంది. ఆ టైంలో రైతులు చాలా ఆందోళన చేశారు. రైతులేగా చాలామంది ఆందోళన చేశారు. ఆందోళనలో నేను కూడా పాల్గొన్నాను. వాళ్ళు న్యాయస్థానం నుంచి దేవస్థానం అనే ఒక పాదయాత్ర కొన్ని రోజుల పాటు కొనసాగితే ముగింపు సభ రోజున నేను కూడా వెళ్ళటం జరిగింది. అయితే సరే, ప్రభుత్వం మారింది. ఈ అమరావతి విషయం ఒకటి రాష్ట్ర ప్రజల్ని ప్రభావితం చేసింది అనటంలో, నువ్వు 3 రాజధానులు అన్న విషయం నీకు వ్యతిరేకంగా బూమరాంగ్ అయింది అన్న విషయం వాస్తవం. సరే, ఇది అయిపోయింది, ఇది కథ, ఇది సమాప్తం అయిపోయిన విషయం. అధికారం మళ్ళీ మారింది. ఇప్పుడు మళ్ళీ పెట్టుబడులు రావాలి అన్నా ఇదే రాజధాని, శాశ్వత రాజధాని. ఇప్పుడు అది పొలిటికల్ పార్టీలు మారినప్పుడల్లా ఇలాంటి అభివృద్ధి ఆగిపోతుంది అనే ఒక భయం లేకుండా ఉండాలి అంటే శాశ్వత రాజధాని అనే విషయంలో అసెంబ్లీలో చర్చ చేశారు. చర్చ చేసినప్పుడు ఆ చర్చకి రాలేదు. అసెంబ్లీలో చెప్పాల్సిన మాట అది. ఒకవేళ మీరు మావిగన్ గురించి మీకు అంత నమ్మకం ఉంటే మీరు రాలా అసెంబ్లీకి, అది ఒక చారిత్రక తప్పిదం, అది అయిపోయింది. సరే, వీళ్ళు తీర్మానం చేసి ఢిల్లీకి పంపితే పార్లమెంట్లో చర్చించారు. పార్లమెంట్లో చర్చించే సమయంలో కూడా మీ మిథున్ రెడ్డి గారు రైతుల కోసం మేము అమరావతిని ఒప్పుకుంటున్నాము, కానీ దీన్ని అడ్డం పెట్టుకుని బిజినెస్ చేయటానికి వీల్లేదు అని చెప్పి మాట్లాడారు. దీనికి కూడా ఎప్పుడోనే సమాధానం దొరికింది. అదేంటంటే ఇన్సైడర్ ట్రేడింగ్ అని చెప్పి వీళ్ళు చెప్పారు. ఏది 3 రాజధానులు అన్నప్పుడు, ఎందుకు 3 రాజధానులు అంటే అమరావతి అనేది ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది, అందుకని మేము వద్దంటున్నాము అని చెప్పారు. కానీ కోర్టులు ఇవి అందరూ తేల్చి చెప్పింది ఏంటి అంటే అసలు ఇన్సైడర్ ట్రేడింగ్ అనే మాటే లేదు అన్నారు. ఇంకా ఇప్పుడు మళ్ళీ మీరు ఇక్కడ వ్యాపారం చేయటానికి కుదరదు అని మాట్లాడటం అనేది అవసరం లేదు మాట. మీరు రైతుల కోసం మేము అమరావతిని సపోర్ట్ చేస్తామన్నారు, వెళ్ళండి గుడ్. అయినా కూడా మాట్లాడిన తర్వాత వాళ్ళు సభ నుంచి వాకౌట్ చేశారు. అలాగే రాజ్యసభలో కూడా సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ సినారియోలో ఈయన ప్రెస్ మీట్ పెట్టి మావిగన్ అనే ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు.
తీసుకొచ్చినప్పుడు ఈ గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం ఈ 3 ప్రాంతాల విషయం, 3 ప్రాంతాల్లో మళ్ళీ భూసేకరణ చేయాలా రాజధాని కావాలంటే? అసలు ఎక్కడ పెడతారు రాజధాని నాకు అర్థం కాదు. మీరు 3 ప్లేసులు చెప్పారు. ఈ 3 ప్రాంతాలని డెవలప్ చేయాలి అనడం వేరు, ఈ 3టిని రాజధాని అనడం వేరు. ఈ ఈ ఈ 3టికి దగ్గరలోనే కదా అమరావతి ఉంది. అమరావతి నుంచి గుంటూరు వెళ్ళడం ఎంతసేపు, అమరావతి నుంచి విజయవాడ వెళ్ళడం ఎంతసేపు? ఇప్పుడు అమరావతి నుంచి పోర్టుకి, మచిలీపట్నం పోర్టుకి ఒక కొత్త రోడ్డు వేద్దాం అనుకుంటున్నారు. ఆ రోడ్డు వేసారనుకోండి, అమరావతి నుంచి మచిలీపట్నం ఎంత దూరం? ఈ కొంచెం దూరంలో ఉన్న ఈ 3 సిటీస్ గురించి ఇప్పుడు అమరావతి డెవలప్ అయితే ఆటోమేటిక్గా ఈ 3 కూడా డెవలప్ అయిపోతాయి. అసలు ఒక రకంగా కలిసిపోతుంది ఈ ప్రాంతం అంతా. ఇప్పుడు ఒకప్పుడు హైదరాబాద్ ఒక్కటే ఉండేదండి, తర్వాత సికింద్రాబాద్ వచ్చింది, సికింద్రాబాద్ డెవలప్ అయింది. ఆ తర్వాత సైబరాబాద్ వచ్చింది, సైబరాబాద్ డెవలప్ అయింది. ఒక్క హైదరాబాదు సికింద్రాబాద్ అయింది, సైబరాబాద్ అయింది, ఇప్పుడు మళ్ళీ 4వ సిటీ ఫ్యూచర్ సిటీ కడుతున్నారు. ఈ 3 వైపులా అయిపోయింది, ఆ వైపున ఫ్యూచర్ సిటీ కడుతున్నారు. అలాగే రేపు అమరావతి డెవలప్ అయిన తర్వాత అమరావతి నుంచి ఒకవైపు గుంటూరు, ఒకవైపు మచిలీపట్నం, ఒకవైపు విజయవాడ ఖచ్చితంగా డెవలప్ అవుద్ది. అసలు వీటి మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాల్సిన పని లేదు. ఇందాక నేను చెప్పాను చూడండి, ఆ ప్రాంతం యొక్క ప్రత్యేకతల విషయంలో ఇప్పుడు మామిడి పండ్లు సంబంధించి, ఆటోమొబైల్ రంగం సంబంధించి, ట్రాన్స్పోర్ట్ రంగానికి సంబంధించి విజయవాడ మీద కాన్సన్ట్రేషన్ పెడితే ఆ 3 రంగాలకి మీరు నిధులు విడుదల చేస్తే చాలు. ఓ పక్కన అమరావతి ఎలాగూ ఉంది కాబట్టి, ఇప్పుడు మచిలీపట్నం ఉంది, ఎలాగో అక్కడి నుంచి పోర్టు చాలా ఎగుమతులు చేస్తుంది, ఎలాగూ మచిలీపట్నం డెవలప్ అయిన ప్రాంతమే. ఇంకా మీరు ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి అని చూసి, ఎలాగూ రోడ్డు ఇప్పుడు అమరావతి నుంచి రోడ్డు వస్తుంది కాబట్టి మచిలీపట్నానికి, ఈ రోడ్డు ఎట్లా వస్తుంది? హైదరాబాద్ దగ్గర నుంచి మొదలయ్యి వెస్ట్ బైపాస్ రోడ్ దగ్గర నుంచి విజయవాడ దగ్గర వెస్ట్ బైపాస్ రోడ్లో నుంచి అమరావతిలోకి వెళ్తుంది. అమరావతిలో నుంచి మచిలీపట్నానికి, మద్రాస్కి, అంటే ఎటు వీలు అవసరమైతే అటు ఆ రోడ్లకి ఇంటర్ కనెక్షన్ ఇచ్చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు అసలు మావిగా నన్ను తీసుకురావాల్సిన అవసరం ఏంటి? ఇది చాలా చాలా ఒక రకంగా వాళ్ళ నాయకులే మాన్పడిపోయారు. అసలు ఏంటి మనోడు ఎలా మాట్లాడేస్తున్నాడు ఏంటి? అసలు మనం ఎంత కష్టపడుతున్నాం ఈ పార్టీని నిలబెట్టడానికి. అధికారం పోయింది, 11 సీట్లే వచ్చినాయి, మరి ఈ పరిస్థితుల్లో 3 అంటే 3 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఇంత పూలమ్మిన చోట కట్టెలమ్మినట్లు అయిపోయింది మన పార్టీ పరిస్థితి, మన పరిస్థితి. ఈ పార్టీని ఎట్లా నిలబెట్టాలి, మళ్ళీ ఈ పార్టీలో నుంచి వేరే పార్టీలోకి వెళ్ళిపోకుండా ఎట్లా చూడాలి? 3 పార్టీలు రెడీగా ఎదురు చూస్తూ ఉన్నాయి. అంటే వాళ్ళు చూడకపోయినా చేరాలనుకునే వాళ్ళకి 3 ఆప్షన్స్ ఉన్నాయి అక్కడ ఆంధ్రప్రదేశ్లో. ఏంటి? ఒకటి తెలుగుదేశం, ఒకటి జనసేన, ఇంకొకటి బీజేపీ. ఈ 3 పార్టీలు ఏ పార్టీలో చేరినా స్కోప్ ఉంటుంది. దానికోసం అని చెప్పి చాలామంది దూకటానికి రెడీగా ఉన్నారు. పైగా ముబ్బడిగా మీ పైన కేసులు ఉన్నాయి. గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల కేసులు అవుతున్నాయి. ప్రతి మంత్రి మీద ఏదో ఒక కేసు వస్తుంది బయటికి. ఇన్ని సమస్యల మధ్యలో జగన్మోహన్ రెడ్డి ఏంటి, ఆ బెంగళూరులో ఉండేవాడు ఏదో బెంగళూరులోనే ఉండక ఎందుకు విజయవాడ వస్తాడు, తాడేపల్లికి వస్తాడు, తాడేపల్లి ప్యాలెస్లో ఎందుకు మాట్లాడతాడు, ఈ విధంగా ప్రెస్ మీట్ ఎందుకు పెడతాడు అని ఒక బాధలో వాళ్ళు ఉన్నారు. నిజానికి ఆ పార్టీ వాళ్ళు, ఆ పార్టీలో మనం ఉన్నా అదే ఆ పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు నాయకుడు తీసుకునే నిర్ణయాలను బట్టి, నాయకుడు ఆలోచించే విధానాన్ని బట్టి క్యాడరు ధైర్యంగా ఎట్లయినా సరే మన నాయకుడు ఇంత ఉత్తేజపూరితంగా ఉన్నప్పుడు మనం కూడా అట్లాగే పనిచేయాలి, మళ్ళీ ఎలక్షన్స్లో మనం రావాలి అనే ఒక కాంక్ష ఉంటుంది. అంటే మీ అనలైజ్ ప్రకారం చెప్పండి, అక్కడ పరిశ్రమలు అనేవి వస్తాయా అసలు? ఎక్కడ? ఏపీలో. ఎందుకు రావండి? ఎందుకు రావు? సహజ వనరులు ఉన్నాయి కదా అక్కడ. అవును, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కదా, రోడ్ రవాణా బాగుంది మనకి. ఇప్పుడు విజయవాడ నుంచి
కలకత్తా వెళ్తుంది ఒక రోడ్డు, అవును. వైజాగ్ మీదుగా. అది ఒక మంచి కనెక్షన్ కదా. మరి మద్రాసు వెళ్తుంది, మళ్ళీ బెంగళూరు వెళ్తుంది విజయవాడ నుంచి. విజయవాడ అనేది ఒక జంక్షన్, చెప్పాను కదా. మళ్ళీ ఎన్నో ట్రైన్లు ఆగుతాయి. హైదరాబాద్ స్టేషన్లకి రాని ట్రైన్లు కూడా విజయవాడ వస్తాయి. ఇప్పుడు నాగపూర్ వెళ్ళే ట్రైన్ ఉందనుకోండి, కాజీపేట మీదుగా వెళ్ళిపోతుంది. హైదరాబాద్ రాదు ఆ ట్రైను. విజయవాడ మామూలు కాదండి. విజయవాడ అనేది ఒక జంక్షన్. ఎంతో దూరాభారం కూడా తగ్గుతుంది విజయవాడ నుంచి ప్రయాణం చేస్తే. అలాంటి విజయవాడ పక్కనున్నది. మరి అలాంటప్పుడు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చరు, రోడ్ల వ్యవస్థ మనకు బాగా ఉన్నప్పుడు, సహజ వనరులు ఉన్నప్పుడు, ఏదైనా సహజ వనరులు ఏంటి? నీరు పుష్కలంగా ఉంది. అలాంటప్పుడు పరిశ్రమలు రాకుండా ఎట్లా ఉంటాయి? వస్తాయి. నీరే కాదు, భూమి చాలా ఇంపార్టెంట్. భూమి లేనిదే ఏమీ చేయలేము. పైగా పనిచేసే మనుషులు ఉన్నారు అక్కడ, ఉపాధి అవసరమైన మనుషులు ఉన్నారు. పోయినసారి అమరావతి మొదటిసారి నిర్మాణం మొదలైనప్పుడు కోలాహలంగా పనులు జరుగుతూ ఉండేవి. పనులు ఊరికే అవ్వవు కదా, అన్ని యంత్రాలు క్రేన్లు ఉంటే సరిపోవు కదా, మనుషులు కూడా కావాలి కదా. ఈ మనుషులు దేశం మొత్తం నుంచి వచ్చారు అక్కడికి కూలీలు. ఇప్పుడు హైదరాబాద్లో ఏమైనా పనులు జరుగుతున్నాయంటే హైదరాబాద్ వాళ్ళు పనిచేయరు, బీహార్ నుంచి వస్తారు, అస్సాం నుంచి వస్తారు, జార్ఖండ్ నుంచి వస్తారు. మనకు తెలిసి చూసాం కదా కరోనా టైంలో, లాక్డౌన్ టైంలో ఎంతమంది ఎన్ని ప్రాంతాల నుంచి ఎన్ని ప్రాంతాలకు వెళ్ళారో మనం చూసాం కదా. మరి అలాంటప్పుడు పనిచేసే మనుషులు ఉన్నారు. మరి ఇంకేం తక్కువండి, ఎందుకు రావండి? ఇప్పుడు ఒకప్పుడు రాలేదా కియా పరిశ్రమ? రాలేదా మనకి? శ్రీ సిటీ రాలేదా? వైజాగ్ ఎంత డెవలప్ అయింది? అమరావతిలో కూడా కాలేజీలు, యూనివర్సిటీలు, హాస్పిటల్స్ అన్నీ వస్తున్నాయి కదా. మరి ఇవన్నీ ఉన్నాయంటే హోటల్స్ వస్తాయి కదా. మరి డెవలప్మెంట్ రాదని ఎందుకు అనుకుంటున్నారు? పరిశ్రమలు రావు అనే డౌట్ ఎందుకు వస్తుంది? వస్తాయి. కాకపోతే దానికి ఓ ప్రణాళికాబద్ధంగా పనిచేయాలి ప్రభుత్వాలు, నిధులు కావాలి. ఇప్పుడు బందర్లో రాజధాని పెడతారా? సరిపోద్దా అసలు? ఇప్పుడు మనము ఆశ ఆకాశం అంతా, ఆలోచనలు భూమిలో ఉంటే ఎట్లా? ఆశ ఆకాశంలో ఉన్నప్పుడు ఆలోచనలు కూడా ఆకాశంలోనే ఉండాలి. అమరావతి అంతే. అమరావతి ఒక పెద్ద ప్రాజెక్టు, ఓ మెగా ప్రాజెక్టు. బోలెడు నేల, బోలెడు డబ్బు, ఒక విజన్ తోటి తయారైంది అది. అసలు అంతకుముందు ఏం కట్టారు, ఏం కట్టలేదు అన్నారు. అన్ని గ్రాఫిక్స్ అన్నారు, రాజమౌళి గ్రాఫిక్స్ అన్నారు, అది శ్మశానం అన్నారు. మీరు ఏదైతే శ్మశానం అన్నారో అదే శ్మశానంలో అసెంబ్లీలో మీరు చర్చలు చేశారుగా, అసెంబ్లీ నడిపారుగా. అదే శ్మశానంలో మీరు హైకోర్టు నడిచింది కదా, అదే శ్మశానంలో సెక్రటేరియట్ ఉంది కదా, అన్నీ ఉన్నాయిగా. మరి ఉన్నప్పుడు మీరు ఎట్లా కాదని మాట్లాడతారు? అందుకని ఇవాళ మీ మాటలు మీకే ఇబ్బందికరంగా ఉన్నాయి, అసలు వేరే వాళ్ళకి ఇబ్బందికరం కాదు. ఇప్పుడు ఇవన్నీ చాలనట్టు వీటన్నిటిలోకి ఇప్పుడు మావిగానే అనేది కూడా ఒకటి ఓ పిచ్చి మాట వచ్చి జాయిన్ అయిపోయింది. అబాస్పాలు ఎంత జోకర్ అయిపోయాడంటే, నిజంగా షర్మిల అన్నమాట కరెక్ట్, జోకర్ అయిపోయాడు. అసలు ఏమి మాట్లాడుకుని ఉంటే ఏమీ ఉండేది కాదు. అందుకని మావిగన్ విషయంలో ఇప్పుడు నేను ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తిని. నాకు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రాంతం డెవలప్ కావాలని, ఆ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేరాలని కోరుకునే మనిషిగా ఇలా పిల్లి మొగ్గలేయటం, ఇలా నిర్ణయాలు మార్చుకోవటము, అభిప్రాయాలు మార్చుకోవటము ఇది కరెక్ట్ కాదండి. ఇప్పుడు మనము ఇక్కడ ఈ ఆఫీస్ నుంచి అమీర్పేట వెళ్ళాలి అంటే మనకు అమీర్పేట వెళ్ళడానికి దారి ఏంటో మనకు తెలియాలి. తెలియకపోతే ఎవరన్నా చెప్తే వినాలి. కానీ మనం సొంతగా ఊహించుకుని అమీర్పేటకి సికింద్రాబాద్ నుంచి కూడా రావచ్చు. కానీ ఫస్ట్ సికింద్రాబాద్ వెళ్ళి సికింద్రాబాద్ నుంచి అమీర్పేట వస్తాను అంటే ఎట్లుంటుందో అట్లుంటుంది.
ఇప్పుడు ఇక్కడి నుంచి 5 కిలోమీటర్ల డిస్టెన్స్లో మనము అమీర్పేటకి వెళ్తాం ఇక్కడి నుంచి. అవును. అయితే మనం ఇక్కడి నుంచి సికింద్రాబాద్ వెళ్ళాలంటే 12 కిలోమీటర్లు, మళ్ళీ సికింద్రాబాద్ నుంచి అమీర్పేట రావాలంటే 5-6 కిలోమీటర్లు. ఎవరైనా తెలియకపోతే తెలుసుకుని వెళ్తారు, అంతేగాని ఊహల్లో వెళ్ళరు. ఇది ఊహల్లో నుంచి వచ్చిన మాట అనిపిస్తుంది. మరి ఏ అదృశ్య శక్తులు ఆయన చేత ఈ మాటలు చెప్పిస్తున్నాయో నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఒక్కటే, దయచేసి ఎవరైనా సరే ఆంధ్ర ప్రజలతో ఆడుకోవద్దు. పొలిటికల్ పార్టీస్ ఎప్పుడు బాగానే ఉంటాయి, పొలిటీషియన్స్ బాగానే ఉంటారు, వాళ్ళకి ఏమీ నష్టం లేదు. పాలిటిక్స్లోకి వచ్చి ఎక్కడన్నా కింద నాయకులు ఎవరైనా ఆస్తులు అమ్ముకుంటారేమో కానీ పెద్ద పెద్ద నాయకులు ఎవ్వరూ ఆస్తులు అమ్ముకోగా ఈ మధ్య మీరు ఎప్పుడైనా చూసారా? లేదు, అసలు సంపాదించుకుంటానే ఉన్నారు. మీరే బాగుపడితే ఎట్లా? జనాలు కూడా బాగుపడనివ్వండి. ప్రజల కోసం, భవిష్యత్ తరాల కోసం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందవలసిందే. ఆంధ్రప్రదేశ్ ఏంటండి, ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు చిన్నపిల్లడు పుడతాడు, పెరక్కోకుండానే ఉంటాడా? పెరిగాకేగా ముసలోడు అవుతాడు. మనం ఎవరైనా ఏం కోరుకుంటామండి? ఏ పెళ్ళికి వెళ్ళినా వీళ్ళు బాగుండాలని కోరుకుంటాం. ఓ చిన్నపిల్లడు బర్త్డేకి వెళ్తాం, వీడికి ఏం రోగం వస్తుందో, వీడి చివరిదాకా ఉంటాడా, ఇలా ఆలోచిస్తాం? లేదు కదా. మనస్ఫూర్తిగా మంచి ఆలోచనతోటి మనం ఎవరినైనా ఎలా అయితే దీవిస్తామో అట్లాగే ఇవాళ అమరావతి అనేది మన ఆంధ్రప్రదేశ్ పాలిట ఒక కల్పతరువు కావాలని కోరుకోండి, కామధేనువు కావాలని కోరుకోండి, దానికోసం పనిచేయండి, కష్టపడండి. ఇప్పుడు పోలవరం మనం ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ద్వారా, రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది, ఆదాయం వచ్చి హైదరాబాద్ను కోల్పోయింది. అందుకే విభజన చట్టం ప్రకారం పోలవరాన్ని డెవలప్ చేస్తాము అని చెప్పి పోలవరం వస్తే పోలవరం మనకి జీవనాడి అవుతుంది ఆంధ్రప్రదేశ్కి అనే ఉద్దేశంతో పోలవరం మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. అలాంటి పోలవరం పనులు సాగట్లా. గత 5 సంవత్సరాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉంది. మళ్ళీ ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో ఒక కొలిక్కి వచ్చిందని నేను చెప్పను, కానీ ఎంతో కొంత పని జరుగుతుంది. మనకు పోలవరం కంప్లీట్ అయింది అనుకోండి, బోలె నీళ్ళు వస్తే ఎన్నో రాష్ట్రంలో వేరే వేరే ప్రాంతాలకి నీరు సముద్రంలో కలిసే నీరుని మనం పంటలకు వాడుకోవచ్చు. అప్పుడు రాష్ట్రం అంతా సస్యశ్యామలం అవుతుంది. ఈరోజు మనం వరిని ఎగుమతి చేయగలుగుతున్నాము, దానికి చాలా చాలా డిమాండ్ ఉంది విదేశాల్లో అనే పరిస్థితి ఉన్నప్పుడు, అలాగే పప్పులు మనము వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. మనది వ్యవసాయ ప్రధానమైన దేశం అయినప్పుడు సిగ్గుపడద్దు. పప్పు ధాన్యాలు మనం దిగుమతి చేసుకోవడం ఏంటి, నూనెలు మనం దిగుమతి చేసుకోవడం ఏంటి, వజ్రాలు రత్నాలు మాణిక్యాలు దిగుబడి చేసుకున్నామంటే అది వేరు విషయం. పప్పులు దిగుమతి చేసుకోవడం ఏంటి? పైగా భూమి మనకు ఉంది బాగా ఉన్నప్పుడు, సహజ వనరులు ఉన్నప్పుడు మనం వ్యవసాయం చేసుకోవచ్చు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. ఇట్లా మనకి పరిస్థితులు బాగున్నాయి. కాకపోతే మన రాజకీయ నాయకులు సరిగా లేరు అనిపించేలాగా ఈ రాజకీయ నాయకులు తీసుకుంటున్న నిర్ణయాలు ఈ రాష్ట్రం పాలిట శత్రువులుగా మారుతున్నారు. వాళ్ళ నిర్ణయాలే. రైట్. అందుకని మీ ఆస్తులు మీరు ఎలాగ పెంచుకుంటున్నారో ప్రజల కోసం కూడా ఉండండి అని చెప్పి నేను చెప్పదలుచుకో. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.
నమస్తే.